నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలో ఏదో ఒక చోట మనం చూసుకుంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, సునామీలు వస్తూ ఉన్నాయి. ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలో శాంతి అనే మాట లేకుండా పోతూ ఉంది. యుద్ధాలు కావాలని సృష్టించడం, ఆయనే ఆపినట్లు చెప్పుకోవడం, ఇదంతా మనం చూసుకుంటే అమెరికా యొక్క అహంకారానికి ఇది నిదర్శనం అని చెప్పేసి నిపుణులు తెలుపుతూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే భారత్ పైన ఇప్పటికే 25% సుంకాలు విధించి గట్టి షాక్ ఇచ్చిన ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్లో చమురు నిల్వలను అభివృద్ధి చేసేందుకు ఆ దేశంతో డీలు కుదుర్చుకున్నట్టు ట్వీట్ చేశారు. ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు వాళ్ళు భారత్కు ఇంధనాన్ని విక్రయించవచ్చు అని అన్నారు. ఇండియా తమ మిత్రదేశం అంటూ బిల్డప్ ఇచ్చే ట్రంప్ మన దాయాది దేశంతో చేతులు కలపడం పైన రాజకీయ వాణిజ్య వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ పదవి అనేది కేవలం ఇంకా ట్రంప్కు మనం చూసుకుంటే 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ పైన రాజకీయ పరిణామాలు మారిపోతాయి అన్నమాట. పదవి శాశ్వతం కాదు. మనం తీసుకునే నిర్ణయం, మన యొక్క నడవడిక, మనం తీసుకునే మంచి నిర్ణయాలే మన యొక్క భవిష్యత్తునైతే నిర్ణయిస్తాయన్నమాట. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గారు మనం చూసుకుంటే పాకిస్తాన్ మరియు భారతదేశానికి సంబంధించిన యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పినప్పుడు పాకిస్తాన్ ఒప్పుకుందన్నమాట. భారతదేశం మరియు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒప్పుకోలేదు. పార్లమెంటులో కూడా ఆయన కీలక ప్రకటన చేయడం జరిగింది. ఏ దేశాధినేత నాకు ఫోన్ చేయడం లేదని చెప్పేసి ఆ అక్కస్సును ట్రంప్ గారు ఇలా వెళ్ళగక్కుతూ ఉన్నారని చెప్పేసి చాలామంది నిపుణులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.